రాను రాను మన దేశంలో యువతలో న్యూస్ పేపర్స్ చదవటం అనేది తక్కువైపోయింది. ముఖ్యంగా డిజిటల్ ఏజ్ లో ఫాస్ట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తారనమాట. 1 మినిట్ లో న్యూస్ అంతా అయిపోవాలి. కానీ ఇలా 1 మినిట్ లో న్యూస్, 2 మినిట్స్ లో న్యూస్ చదవటం వల్ల ఒక విషయం పట్ల సమగ్ర అవగాహన కానీ, బ్యాలెన్స్డ్ పర్స్పెక్టివ్స్ కానీ, ఇన్ డెప్త్ అనాలిసిస్ కానీ మనకు రావన్నమాట. క్రెడిబుల్ జర్నలిజం కి ఇది వ్యతిరేకం. అంటే టక్కున ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం వేరు, ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో ఎనలైజ్ చేయడం వేరు అనమాట. ఇన్ఫార్మ్డ్ సిటిజన్షిప్ కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? డెమోక్రసీలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ రావాలంటే ప్రజలకి రోజు ఏం జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, వీటన్నిటిలో అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ప్రజలకు అవగాహన రావాలంటే పూర్తి స్థాయిలో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది. ఇంకొకటి, డిజిటల్ గా మనం ఎంత ఇన్నా మన కళ్ళతో ఒక న్యూస్ పేపర్ చదివితే దాని యొక్క రిలవెన్స్ కానీ, ఆ న్యూస్ ఐటమ్ మనం గుర్తుండటం కానీ, దాని అవగాహన మనకు పెరగటం కానీ చాలా అవసరం అనమాట. కొన్నిసార్లు న్యూస్ పేపర్స్ చదవడానికి గంటలు గంటలు పట్టినా సరే మనకి ఆ క్రిటికల్ థింకింగ్, ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ కానీ, రకరకాల అంశాల పట్ల బ్రాడర్ పర్స్పెక్టివ్స్ కానీ, ఎందుకంటే మనం కళ్ళతో లైన్స్ చదివేటప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా సింక్ అయ్యి ఆ లైన్స్ ని అర్థం చేసుకుంటుంది అనమాట. దాంతో పాటు సబ్ కాన్షియస్ మైండ్ లో, కాన్షియస్ మైండ్ లో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఈ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్, ఈ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ అవుద్ది, దాంతో మనం ఒక డెసిషన్ మేకింగ్ ఎరా అవుతాం అనమాట. కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా మంచి ఇన్ఫర్మేషన్ మనకు రావడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ లో వెళ్తుంది. అలా కాకుండా టక్కున ఒక చిన్న వీడియో ద్వారానో లేదా ఒక షార్ట్ ద్వారానో ఒక న్యూస్ విన్నాం అనుకోండి, అది ఎక్కువసేపు రిజిస్టర్ అవుతుంది మన బ్రెయిన్ లో. దాని ఇన్ఫర్మేషన్, దాని అనాలిసిస్ మన బ్రెయిన్ లో పూర్తి స్థాయిలో వెళ్దనమాట. కాబట్టి న్యూస్ పేపర్స్ లో వచ్చే కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ లో వచ్చే అంశాలు చదివించడే ఈ డే యొక్క ప్రత్యేకత అనమాట. జనవరి 29 ప్రతి సంవత్సరం కూడా న్యూస్ పేపర్స్ యొక్క ఆవశ్యకత పెంచడానికి ఈ డేని చాలా సెలబ్రేట్ చేస్తారు.